అవునా, క్లారిటీగా కేస్ స్టడీ చేస్తే ఏ దేశంలో ఎక్కువ పీపుల్ ఉన్నాయి, తర్వాత ఏ దేశం ఉంది, ఆ కేస్ స్టడీ మీరు చేశారా అంటున్నా. ఎప్పుడో స్వామి సార్ ఆవుల్ని మేకల్ని కుక్కల్ని చేసిన దేశం మనదే స్వామి. ఆవుల్ని మేకల్ని కుక్కలని చేసింది హిందువులా? ఎవరు చెప్పారు మీకు? మీరు చెప్పారు. నా అన్వేషణ అనేటోడు చెప్పిండు కెమెరా ముందుకు. అయితే ఆడిని చెప్పించుకొని కొట్టండి. చెప్పించుకొని కొట్టాలంటే భారతదేశం రావాలి కదా. వస్తాను స్వామి, నేను వచ్చాక చెప్పించుకొని కొట్టండి. చెప్పులు ఇచ్చి కొట్టుడు కాదు, చెప్పుల దండలేనికే సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు. నేను స్వామిని ఒక్కటే అడుగుతున్నా స్వామి, మీకు నిజంగా అరే నేను చేసింది తప్పు అని మీ గుండె కనిపిస్తుందా లేదా? ఎందుకు అనిపించదు స్వామి? నిజంగా చేసింది తప్పు అయితే క్షమాపణ అడిగే విధానం ఇదేనా? మీకు ఫోన్ చేసి మాట్లాడానంటే దేనికి ఫోన్ చేసి మాట్లాడాను? క్షమించమని చెప్పమని అన్నానా లేదా నాకేం సరదా? స్వామి ఇగో ఒక విషయం చెప్తున్నా చూడు, రాముడి యొక్క భార్య సీతమ్మ జోలికి వస్తే రాముడన్నా క్షమిస్తాడేమో కానీ హనుమంతుడు క్షమిస్తాడా? చూసి రమ్మంటేనే కాల్చొచ్చిన హనుమంతుడు క్షమిస్తాడా? క్షమాపణ, మీరు మాట్లాడిన మాట క్షమాపణ అనే ఒక్క పదానికి సరే క్షమించేద్దాం అన్నంత చిన్న మాటనా మీరు మాట్లాడిన మాట? మీరు ఆ వీడియోని మళ్ళీ చూడండి. నేను సీతాదేవిని అనలేదు. రామాయణం చెప్పి సీతాదేవిని ఎవరైనా అంటారా? బట్టల గురించి పంచాయతీ నడుస్తుంటే దాన్ని తీసుకొచ్చి సీతమ్మ తల్లి బట్టలు వేసుకుంది, రేపులు జరగలేదా?